వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మీరు ఇంకా అరట్టై ఆగమనం పార్ట్ 1 చూడకపోతే దయచేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ లో పార్ట్ 1 చూడండి. ఇప్పుడు మనం నేరుగా అరట్టై ఆగమనం పార్ట్ 2 లోకి వెళ్దాం. అరట్టై యాప్ ను సృష్టించింది శ్రీధర్ వెంబు గారు, ఫౌండర్ ఆఫ్ జోహో కార్పొరేషన్. ఆయన విజయం యొక్క కథ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. శ్రీధర్ వెంబు గారు తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పుట్టి ఐఐటి మద్రాస్ నుండి ఇంజనీరింగ్ చేసి అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుండి పిహెచ్డి పూర్తి చేశారు. క్వాల్కామ్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీల్లో పనిచేశారు. 1996లో శ్రీధర్ వెంబు తన సోదరులు, స్నేహితులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్లెసాంటన్లో అడ్వెంట్ నెట్ ను స్థాపించారు. వీరు నెట్వర్క్ పరికరాల తయారీదారుల కోసం సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. 2009లో అడ్వెంట్ నెట్ పేరును రీబ్రాండింగ్ చేసి జోహో కార్పొరేషన్ గా మార్చారు. కొన్నేళ్ల తర్వాత కాలిఫోర్నియా వదిలి తమిళనాడులోని మారుమూల గ్రామం టెంకాసీకు మకాం మార్చారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీని సిటీస్ లోనే కాకుండా గ్రామాల్లోని ప్రతిభావంతుల సహాయంతో కూడా నిర్మించవచ్చు అన్నదే ఆయన సిద్ధాంతం. ఈ స్ఫూర్తితోనే ఆయన జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ ను తమిళనాడులో వల్లంచేరి గ్రామంలో స్థాపించి యువతకు శిక్షణ ఇచ్చారు. అరట్టై యాప్ ను తొలిసారిగా జనవరి 2021లో విడుదల చేశారు. ఈ యాప్ ప్రారంభానికి ప్రధాన కారణం అప్పటికే దేశంలో విస్తృతంగా ఉన్న వాట్సాప్ తన ప్రైవసీ పాలసీలో చేసిన మార్పులు. ఈ మార్పుల వల్ల తమ డేటా భద్రతపై భారతీయ వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఇలాంటి ఒక ప్రైవసీ ఫోకస్డ్ సమస్యకు మేడ్ ఇన్ ఇండియా పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో శ్రీధర్ వెంబు గారి బృందం అరట్టైని తీసుకువచ్చింది. ఇది ప్రధాని మోడీ గారి ఆత్మనిర్భర్ భారత్ మరియు స్వదేశీ స్లోగన్లకు అనుగుణంగా ఉంది. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతదేశం అని అర్థం. స్వయం విశ్వాసంతో మరియు ఎక్స్టర్నల్ కంట్రీస్ పై ఆధారపడటాన్ని తగ్గించేలా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. ఆత్మనిర్భర్ భారత్ గురించి మోదీ గారు చాలా స్పీచెస్ లో చెప్పారు. दूसरों पर निर्भर होने से ज्यादा व्यवस्था कोई और हो ही नहीं सकती. बदलती हुई दुनिया में जो देश जितना ज्यादा दूसरों पर निर्भर रहेगा, और इसमें भी हमारा संकल्प है, हमारा मंत्र है आत्मनिर्भर भारत. इससे हमें देश का बहुत बड़ा टर्निंग पॉइंट भी बना रहा है. ये टर्निंग पॉइंट क्या है? आत्मनिर्भर भारत, सेल्फ रिलायंट इंडिया. యాప్ ను తీసుకురావడం ఒకెత్తైతే ప్రపంచ దిగ్గజాలతో పోటీపడి దాన్ని నడపడం మరో ఎత్తు. ఆ పోరాటం ఇక్కడే మొదలైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు సురక్షితమైన, వాడకానికి తేలికైన మరియు మేడ్ ఇన్ ఇండియా యాప్ గా అరట్టైని ఎక్స్ లో ప్రచారం చేయడం మరియు స్వదేశీ స్ఫూర్తితో యూజర్లు దీనిని డౌన్లోడ్ చేసుకోవడం ప్రారంభించారు. ఇది జరిగిన కేవలం 3 రోజుల్లోనే యాప్ డౌన్లోడ్లు 100 రెట్లు పెరిగాయని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ అనూహ్యమైన వృద్ధిని తట్టుకునేంత మౌలిక సదుపాయాలు, సర్వర్స్ ప్రారంభంలో లేవు. దీంతో ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్ వెంబు గారు మరియు ఆయన ఇంజనీర్ల బృందం మౌలిక సదుపాయాలను పెంచడానికి మరో 100 రెట్లు వృద్ధిని తట్టుకోవడానికి డే అండ్ నైట్ శ్రమించారు. యూజర్లు ఓటీపీ ఆలస్యం కావడం, కాంటాక్ట్ సింక్ నెమ్మదించడం మరియు కొన్ని కాల్స్ లో సమస్యలను ఎదుర్కొన్నట్లు రిపోర్ట్ చేశారు. ఇది సర్వర్ ఓవర్లోడ్ కారణంగా జరిగిందని కన్ఫర్మ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి జోహో బృందం నిరంతరం పనిచేయాల్సి వచ్చింది. శ్రీధర్ వెంబు గారి దృఢ సంకల్పం మరియు మారుమూల గ్రామం నుంచి ప్రపంచ స్థాయి టెక్నాలజీని అందించాలనే అతని కల ఈ సవాళ్లను అధిగమించే దిశగా బృందాన్ని నడిపించింది. అరట్టై యాప్ కథ కేవలం ఒక మెసేజింగ్ యాప్ విజయగాథ కాదు. ఇది భారతదేశం యొక్క టెక్నాలజికల్ కేపబిలిటీకి నిదర్శనం. ఒక మారుమూల గ్రామంలో కూర్చుని అంతర్జాతీయ దిగ్గజాలకు పోటీ ఇవ్వగల యాప్ ను తయారు చేయగలమని శ్రీధర్ వెంబు గారు నిరూపించారు. ప్రతి భారతీయుడు అరట్టై లాంటి స్వదేశీ ఉత్పత్తులను వాడాలి. మన దేశ ప్రతిభను, మేడ్ ఇన్ ఇండియా స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి.